సాలు అందిపుచ్చుకుని క్రీడాకారులు ఏదో ఒక క్రీడలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకుంటే మానసిక ఒత్తిడి నుండి దూరం కావచ్చని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ పేర్కొన్నారు. సాగి రామకృష్ణరాజు మెమోరియల్ పేరిట భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కమ్ బ్యాడ్మింటన్ సెలక్షన్స్ ఛాంపియన్షిప్ 2026 శుక్రవారం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ ప్రస్తుతం టీవీ, సెల్ ఫోన్, ఇంటర్నెట్ చాటింగ్లు ఇత్యాది వచ్చిన తర్వాత విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడిని జయించాలంటే కష్టపడి చదవాలి, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి, ఆటల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి అనే ఆమె విద్యార్థులకు నొక్కి చెప్పారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ తమ కళాశాలలో క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ తమ కళాశాలలో జిల్లా స్థాయి సెలక్షన్స్ కమ్ టోర్నమెంట్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తణుకు పట్టణానికి చెందిన ఎస్ హేమంత్ శ్రీ అనే క్రీడాకారుడు ఆసియా గేమ్స్ లో చైనాలో భారతదేశం తరపున ఆడిన సందర్భాన్ని పురస్కరించుకుని అతనిని కళాశాల తరపున జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ సెలక్షన్స్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం వంశీకృష్ణ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పశ్చిమ గోదావరి జిల్లాల నుండి 460 మందికి పైగా క్రీడాకారులు హాజరు కావడం విశేషమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఆర్ ప్రసాద్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిట్టూరు వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఇందుకూరి కిషోర్, జవాది కిషోర్, కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు, వి అవినాష్, జి సారిక, జి లోహిత తదితరులు పాల్గొన్నారు. కాగా 11+ నుండి 19+ వరకు జిల్లా స్థాయి సెలక్షన్స్, 35+ నుండి 75+ వరకు వెటాన క్రీడాకారుల సెలక్షన్స్ జరుగుతాయని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలియజేసింది. I wish you all the best for all of you. Take it as a sportsmanship. If you get selected, it's well and good. If you don't get selected also, don't be disheartened. Because I remember my childhood days, cluster level, regional levels, the sports used to be there. We were so enthusiastic. I know you are not at all interested in these things. You are all like you are thinking about how will I play, what will happen, will I win? But sir, don't keep that fear in mind. You are very strong than you think, and your parents are very supportive who have made you to come here, and the district, the sports, whatever the college has supported you. So utilize these opportunities well. See, in 21st century, generally the older generation used to say study well, get a good job, get settled. That is not the only thing. The present generation needs how to handle the pressures. ఇప్పుడు మనకి ఎంత డిస్ట్రాక్షన్స్ ఉంది అంటే మొబైల్స్, టీవీ, సెల్ ఫోన్స్, మీరందరికీ ఇట్ ఈస్ లైక్ 1 minute యాక్సెసిబిలిటీ ఉంది మీరందరికీ. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ద ప్రీవియస్ 30-40 years బ్యాక్ మనకి టీవీ ఉంటే దాంట్లో ఎలక్ట్రిసిటీ ఆర్ కేబుల్ ఇట్స్ నాట్ లైక్ లైవ్ స్ట్రీమింగ్. ఫోన్స్ కూడా అంత ఉండేది కాదు. సో ఐదర్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం ఆర్ బయట వెళ్ళి ఆడుకోవడం, వీఆర్ అట్లీస్ట్ యూ యూస్ టు దాట్. But ఇప్పుడు you all left the distractions. There's no mobiles, and to make your children sit in one place and to get them play is very difficult. But you have all shown the interest. It is very good. Continue in this whatever the sports you like. Sportsmen builds the sports. The sports will build you the dedication, the hard work, the discipline you want to put in that every morning you have to get up, practice. So these are all the things that will prepare for your life. So chaduvukunte, that is the knowledge. But the physical training, the sports, మీరందరికీ లైఫ్లో if any difficulties, like life will not be the same kada, you will get settled. ఆ టైంలో ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా, somebody will become doctor, somebody will become engineers. But as some time of some other things ante, whatever you are building at this age,
ఈ చిన్నప్పటి నుంచి మనం ఏదేది ఆడుకుంటామో అది మనకి ఒక హాబీ లాగా కన్వర్ట్ అవుతుంది. ఐదర్ ఫర్ యూ ఇట్ మైట్ బి బ్యాడ్మింటన్. సో ఇప్పుడు కూడా నేను ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఎక్కువ స్ట్రెస్ఫుల్ అనుకుంటే వి గో అండ్ ప్లే బ్యాడ్మింటన్. ఇన్ ద అకాడమీ ఆల్సో లబాస్నా వి యూస్ టు ప్లే బ్యాడ్మింటన్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ దట్ keeps you motivated. Use the mobile and keep in like half an hour manam chudochu, but the mental stress it will be like huge. But if you play a sport, it will rejuvenate you, it will make you more focused on your studies also, and it builds negotiation skills and it builds mental strongness. Mentality ekku strong ga undi ante you are a very good sportsman. గురించి చెప్పాలంటే ఈ టోర్నమెంట్ 15 ఈవెంట్స్ జరుగుతాయి కేటగిరీస్ లాగాను. ఈరోజు 17th 13, 11, 13, 15, 17 కేటగిరీస్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీస్ ఈరోజు జరుగుతాయి. నెక్స్ట్ డే అండర్-19 మెన్ కేటగిరీ జరుగుతాయి. 19th మాస్టర్స్ వెటరన్స్ టోర్నమెంట్ జరుగుతుంది. 35+ నుంచి 75+ వరకు 9 ఈవెంట్స్ కేటగిరీస్లో అసోసియేషన్కి, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈ శాప్కి థ్యాంక్స్ చెప్తూ ఇక్కడ వచ్చిన ప్లేయర్స్ కూడా మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ఆల్ ది బెస్ట్. కంబైన్డ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట, ఏలూరు అండ్ ప్రజెంట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి బోత్ మెన్ అండ్ ఉమెన్ ఫర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. 19th కూడా మా కాలేజీ ఫౌండర్ సాగి రామకృష్ణరాజు గారి బర్త్ యానివర్సరీ. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఫైనల్స్ అయ్యి దీంట్లో ఉన్న విన్నర్స్కి అప్పుడు మళ్ళీ చీఫ్ గెస్ట్ ద్వారా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మా కాలేజ్ చెప్పాలంటే 46 years కంప్లీట్ అయింది. మేము ఎకడమిక్స్, రీసెర్చ్, అవుట్ రీచ్ యాక్టివిటీసే కాకుండా స్పోర్ట్స్ కూడా చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి గత లాస్ట్ 2 years నుంచి చాలా యాక్సలరేట్ చేసాం. దాంట్లో భాగంగానే ఇది కూడా కండక్ట్ చేస్తూ, ఎందుకంటే స్పోర్ట్స్ ప్రతి స్టూడెంట్కి కూడా వాడు మెంటల్గా, ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ అవడానికి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్లో కూడా చాలా ముందుకు వెళ్తాడు. అంచేత కల్చర్ తీసుకొద్దామని మేము చేస్తాం. సేమ్ టైం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ మనందరికీ తెలుసు, అకాడమిక్స్లో బలంగా అన్నిటిలోని బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. సో దాంట్లో భాగంగా ఈ రోజు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే కాదు, ఈ సంవత్సరంలో చాలా ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి కూడా ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. టెక్నికల్గా కూడా హ్యాకథాన్లకి వెళ్ళినప్పుడు 4 హ్యాకథాన్స్లో 3 హ్యాకథాన్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఏఐసిటీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే క్వాంటమ్ టెక్నాలజీలో కూడా 2 సెలెక్ట్ అయింది. బట్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఈజ్ నాట్ ఓన్లీ మెట్ ఫర్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ఆల్ యాక్టివిటీస్. అదంతా కూడా ఎన్ఈపీ 2020లో ఉంది. అలాగే వికసిత భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047 దాన్ని కన్సిడర్ చేస్తూ ఎస్ఆర్కేఆర్ ముందుకెళ్తున్నారని చెప్పడానికి కూడా చాలా గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ సెలక్షన్స్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జరగడం చాలా ఆనందంగా ఉందండి. అసోసియేషన్ తరపు నుంచి రిక్వెస్ట్ చేసిన వెంటనే నిశాంత్ వర్మ గారు వేరే సెకండ్ థాట్ ఏం లేకుండా వెంటనే చేద్దామని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. ఆయనకి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అసోసియేషన్ తరఫున. దిస్ టైమ్ ఎంట్రీస్ కూడా 460 వచ్చినాయండి, హైయెస్ట్ ఎంట్రీస్ ఈసారి. సో ఇది మొత్తం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కింద చేసాం. సో ఎంట్రీస్ అన్ని కూడా చాలా బాగా వచ్చినాయి. ఇస్ ద హైయెస్ట్ ఎంట్రీస్, ఇదే ఫస్ట్ టైం 400 దాటడం, 470 దాకా వచ్చినాయి. మనకి అండర్-11, 13, 15, 17, 19 మెన్ అండ్ విమెన్ అన్ని ఈవెంట్స్లోనూ జరుగుతాయి. ఇక్కడ సింగిల్స్ లో విన్నర్స్, రన్నర్స్ స్టేట్ టోర్నమెంట్ కి ఆటోమేటిక్ గా క్వాలిఫై అవుతారు. అలాగే డబుల్స్ లో విన్నర్స్ కూడా ఆటోమేటిక్ గా క్వాలిఫై అవుతారు. స్టేట్ టోర్నమెంట్స్ అన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో జరుగుతాయి. ఎస్పెషల్లీ అండర్-17 మళ్ళీ యాక్చువల్లీ వెస్ట్ గోదావరిలోనే తీసుకున్నాం. తణుకులో జరుగుతుంది, ఎస్కేఎస్డి విమెన్స్ కాలేజ్ లో.